మీరెవరండి? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు, రండి. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. సార్ వదిలేయండి సార్. మేడం 10 minutes మేడం. ఇన్స్పెక్టర్ గారికి ఇలా కనిపించి అలా వెళ్ళిపోండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పటికే బాగా లేట్ అయింది. మర్యాదగా చెప్తే వినరా మీరు? ప్లీజ్ మీకు దండం పెడతాను. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏంటమ్మా ఇంత లేటు? 5 minutes ముందు ఉండాలి కదా. సారీ సార్. సరే సరే వెళ్ళి కూర్చో. ఏంట్రా ఇదంతా? జరగరానిది ఏదన్నా జరుగుంటే? అవునరా, నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీ ప్రాణం కంటే అమ్మాయి ఎక్కువ నీకు. అదే నేను చెప్పేది. ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా? వదిలే బాబాయ్, ఇది మనకేనా కొత్త? దేనికోసమో గొడవలు పడ్డాం. ఇది అమ్మాయి చదువు విషయం, పెద్ద నొప్పి లేదులే. అది సరేరా, ఆ అమ్మాయి ఏ రోజైనా నేను అర్థం చేసుకుందా? మేము ఎంత చెప్పినా వినకుండా
ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారు అమ్మేసి ఎల్ఐసి డబ్బులను పంపించావు. ఆ విషయం కూడా అమ్మాయికి తెలవకుండా చేసావు. ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ పోయావనుకో, ఆఖరికి నువ్వెవరో కూడా తెలవదందనుకో. తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్. తిరుపతి ఉండిలో ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు. ఆ డబ్బు వేసేది దొంగో దొరో లేక నా లాంటి మొండోడే ఎవడికి తెలుసు. అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా? అంతమంది భక్తులు నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుకు హెల్ప్ చేస్తే తప్పేంటి బాబాయ్? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయి బాగుండాలి. తన కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు ఎగ్జామ్ బాగా రాశారా? ఇదేం లేదండి, వాళ్ళతో గొడవ పడ్డాను కదా, వాళ్ళ ఎవడో కత్తితో పొడిచాడు, పేగి దిగింది. ఇప్పుడు పర్లేదండి, డాక్టర్ కనెక్షన్ ఇచ్చేసాడు. మజిల్ పవర్ చూపిస్తాడా? పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. కాళీ సౌండ్ సర్వీస్ అని పేరు పెట్టి గంజాయి సర్వీస్ చేస్తున్నావా? ఏయ్, గంజాయి ఎక్కడ పెట్టాడో వెతకండ్రా. ఏంట్రా చూస్తున్నావు? 100కి 200కి మైకిల్ అద్దెకించుకుని బతికే నీకే అంత పొగరుంటే కాకి బట్టలేసుకున్న నాకెంత పొగరుండాలరా? సార్ ఇక్కడ ఉంది సార్. గంజాయి కేస్ బెయిలే ఉండదు, బతుకంతా చిప్పకూడే. ఎవడొచ్చి దాన్ని కాపాడుతాడో చూస్తా. గంజా ఉంది అంటే గింజుకుంటూ వచ్చి పుసక్కని చేయి తీసుకెళ్ళి ఆ గ్రీస్లో పెట్టావు. అది తీసి నీ మొఖానికి రాసుకో, బాగుంటుంది. కాకి బట్టలు వేసుకొని 100-200 మామూలు వసూలు చేసే నీకే అంత తెలివి ఉంటే కష్టపడి సంపాదించే నాకెంత తెలివి ఉండాలిరా? నువ్విక్కడ నాటిన గంజా నీ ఇంట్లో మొలిచింది. సౌండ్ తగ్గించా చూడు. ఏంటయ్యేది? గంజాయి వ్యాపారం చేయడానికి కాకి యూనిఫామ్ దొరికిందా? మీ ఇంట్లో గంజాయి స్వయంగా నేనే పట్టుకున్నాను. పద జేబుకు. గంజా కేసు బెయిల్ కూడా దొరకదు, బతుకంతా చెప్పకూడే. పాపా థ్యాంక్ యూ సార్. నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైంలో వాళ్ళలో ఆ టాలెంట్ని గుర్తించడానికి, కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు. కానీ నీకు అలా కాదు, ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బెస్ట్ ఆఫ్ లక్. ఖాళీని అడిగానని చెప్పమ్మా. ఏంటమ్మా కాళీ కోసం చూస్తున్నావా? పొద్దున్నుంచి టపాసులు స్వీట్స్ అని ఏరియా అంతా ఒకటే హడావుడి చేసేస్తున్నాడు. నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట. ఇప్పుడు గుళ్ళో ఉండుంటాడు. అమ్మా జ్యోతి, బాగున్నావమ్మా? మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నావమ్మా. నేను కూడా.
మీకు సంతోషమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. కాళీ మాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా. ఇప్పుడు మేమిద్దరం వీడింటి నుంచే వస్తున్నాం. అవునమ్మా, ఎప్పుడు కాళీకి మా గురించి నువ్వు చెప్పావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకే కష్టం రాకుండా అతనే చూసుకుంటున్నాడు. కొడుకు పోయి కొరుగు పెట్టే దిక్కులేని మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గర పంపించాడమ్మా. కడుపును పుట్టకపోయినా కాళీని మా సొంత బిడ్డ అనుకుంటున్నాం. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ స్నేహితుడుగా ఇంత కష్టపడ్డవాడు నీకు భర్తగా వస్తే నువ్వు చాలా సుఖపడతావమ్మా. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు. ఏమా, ఇష్టమని చెప్పమ్మా. నీకిష్టమేనని చెప్పమ్మా. ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? సరే అని చెప్పమ్మా. వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వదిన గారు, మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే. ఏంటి మనం అనేది? అవునరా, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును బాబు, ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడొస్తున్నాం. తను పెళ్లి ఒప్పుకుంది. ఎంత సిగ్గొచ్చిందిరా బాబు. కంగ్రాచులేషన్స్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకుని 100 ఏళ్లు కాపురం చేయాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ తీరలేదు. పర్వాలేదు, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా, ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తాననుకున్నావా? నా క్యారెక్టరే వేరు. కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను. నాకు తగినవాడు ఎవడో దొరుకుతాడు. మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళామే ఎక్కువ అనుకున్నాను. గ్రేట్, కలెక్టర్ నీకు భారీగా దొరికింది. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. చూడండమ్మా, వచ్చిన వాళ్ళందరికీ పన్నీరు మీరు రావడం చాలా వాచిపోద్ది. రాయ్ అన్నా, ఎంతసేపు రిపేర్ చేసేది? ఒక్క లైట్ కూడా సరిగ్గా వెళ్ళగట్టాలా? ఇక మన సర్వీస్కే చెట్ట పెడితే తెచ్చేటట్టున్నావు. రండి రండి, మీరు మా పెళ్లికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా? ఏంటి ఏంటయ్యా ఇది? ఊరోళ్ళందరి పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు. నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు. ముందు తొందరగా రెడీ వెళ్ళు. ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను. నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయిని కాదు, కలెక్టర్ని. ముందు ఆ గట్టంగి తీసేద్దాం.